అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సుమారుగా 6 మాసాలు కావస్తున్నా ఇంతవరకు కూడా రైతులకైతే ఎటువంటి లబ్ధి చేకూరలేదంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి కలెక్టరేట్ వద్ద అయితే మాత్రం నిరసన కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ క్రమంలోనే కలెక్టర్ కూడా రైతులందరికీ కూడా బాసటగా నిలవలసిన ఈ ప్రభుత్వానికి అయితే మాత్రం ఏదైతే ఆనాడు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని అయితే ఈరోజు కలెక్టర్ కూడా మెమరాండం ఇవ్వడానికి అయితే వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాలో సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఈరోజు కలెక్టరేట్ అయితే మాత్రం వచ్చి ఈరోజు కలెక్టర్ కూడా మెమరాండం ఇచ్చినటువంటి తరుణంలోనే మనతో పాటు మాట్లాడడానికి ఎస్కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి దీని పరిస్థితి? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మొదటి సంవత్సరం ఏ విధంగా పరిపాలన చేశారు, వాళ్ళ పనితీరుని బట్టి ప్రజలకు అన్యాయం జరిగితే ప్రతిపక్షాలు ప్రజల తరపున పోరాటం చేస్తాయి. అయితే 6 నెలలకే ఈరోజు మేము వచ్చి కలెక్టరేట్ ద్వారా ఈ విన్నపం ఇవ్వడానికి ఎందుకు వచ్చాము అంటే, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఏడాది కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క పథకం అమలు చేస్తూ విజయనగరం జిల్లాలో, ముఖ్యంగా రాష్ట్రంలో వ్యవసాయదారులు ఎక్కువగా ఉండే జిల్లా విజయనగరం జిల్లా, ఈ జిల్లాలో ప్రతి ఒక్క రైతు కూడా 5 సంవత్సరాలు కూడా జగనన్న పరిపాలనలో అన్ని పథకాలు అందుకున్నారు. ప్రభుత్వం పెద్ద దిక్కున ఆ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వారందరూ జీవన ప్రమాణాలు పెంచారు. అయితే ఈ 6 నెలల్లో ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదు. ఈరోజేమో రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క చిన్న సమస్యకు కూడా అటు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కానీ, మా జిల్లాలో మా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు కానీ మాకు ప్రతి రైతులకి చాలా పెద్ద దిగ్గా ఉండేవాళ్ళం. అయితే ఈరోజు ఈ కార్యక్రమాలు ఈ 6 నెలల్లో ఏమీ చేయకపోయినా కూడా ఆ మాటలు బయట వినిపించకుండా సూపర్ 6 ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే, చంద్రబాబు నాయుడు గారేమో లడ్డూలో నెయ్యి బాగోలేదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే హిందూ సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఇలాగా ఏవో మాహి మాటలు చెప్పి ఆ సూపర్ 6 ఇస్తామని చెప్పి ఏమైతే ఓట్లు వేయించుకున్నారో, పాపం ఈరోజు రైతులు మోసపోతున్నప్పుడు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటే కరెక్ట్ కాదు. మనం 6 నెలలుగా అయినా కూడా వెంటనే మనం వెళ్ళి ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం చేయకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఇంకా వేరే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు ప్రజలందరికీ తెలియజేయాలని, ముఖ్యంగా కలెక్టరేట్ల ద్వారా ఇది ప్రతి కలెక్టర్ కూడా విన్నపం ఇవ్వాలని అని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే, విజయనగరం జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న నాయకులు, ఎక్స్ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎమ్మెల్సీలు అవ్వచ్చు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చారు. బహుశా రాష్ట్రంలో అందరికంటే అన్ని జిల్లాల కంటే విజయనగరం జిల్లాలో ఈ కార్యక్రమం ప్రత్యేకం శ్రద్ధతో చేశాము. ఎందుకంటే రైతులు, మేమందరం రైతులు, మా నాన్న రైతు, మా బంధువులు రైతులు, మొత్తం అందరూ కుటుంబాలన్నీ వ్యవసాయం చేసే కుటుంబాలు. అందుకని ఈరోజు కార్యక్రమం భారీగా చేసి కలెక్టర్ గారికి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం నోటీస్కి తీసుకెళ్లాలని, ఈ విషయంలో అయితే జాప్యం చేస్తే ఈ పోరాటం అయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున చేస్తామని అందరికీ తెలియజేశాం. అంటే గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ రోజు చూసుకుంటే రైతులకైతే మొత్తం చాలా బకాయిలు అయితే విడిచిపెట్టారు. అదంతా కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమైతే 100 కోట్లు అయితే చెల్లించామని అయితే చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ క్రమంలో దానికి ఏ విధంగా మీరు స్పందిస్తారు? రైతులు బకాయిలు అసలు గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా రైతు భరోసా ఎప్పుడన్నా ఒక్కసారి ఆగిందా? 12,500 ఇస్తామని ఎన్నికల టైంలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇచ్చారు. అదే ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడన్నా కూడా కాస్త జాప్యం అయితే వెంటనే మొత్తం మిల్లర్స్తో మాట్లాడి, మన సివిల్ సప్లైస్తో మాట్లాడి అర్జెంటుగా మీటింగ్లు పెట్టి ఈ జిల్లాలో మా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు అయితే ఏ రోజు కూడా రైతులకు ఏ సమస్యలు కూడా ఎక్కడ మేము వెనకం చేయలేదు. ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంత చేసాం, వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఈరోజు రైతు భరోసా వాళ్ళు ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదు. ప్రతి ఏడాది డబ్బులు ఇచ్చాం, ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. సో ఏవో ఊరికి అబద్ధాలు చెప్తే అయిపోదు కదా. ఇదే నెయ్యిలోని లడ్డులో నెయ్యి బాగలేదు అన్నట్టు ఉన్నది. ఇది అంతకు మించి ఇందులో ఏమన్నది? అసత్యాలే చెప్పుకుంటా ఎన్నికల ముందు
అబద్ధాలు చెప్పారు, ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నారు. అంతకుమించి ఏం లేదు ఇందులో. అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రధానంగా చూసుకుంటే ఆనాడు కొన్ని మండలాల పరిధిలో మాత్రమే ఆ మిల్లుకి మాత్రమే పర్టికులర్గా పట్టుకొని వెళ్ళాలి, వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అనే నిబంధనలు అయితే మాత్రం ఆ రోజు కొన్ని నిబంధనలతో కూడుకున్నటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అంటూ కూడా ఈరోజు కూటమి నాయకులు అయితే మాత్రం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు అయితే అటువంటి కార్యక్రమం ఏదీ లేకుండా రైతుకు నచ్చినట్టు ఎక్కడికైనా పట్టుకొని వెళ్ళొచ్చు, తగు మద్దతు ధర అయితే మీకు కల్పించామని చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పింది పచ్చి అబద్ధం. అది గతంలో ఏ మిల్లర్కే వెళ్ళాలా, పలానా దగ్గరికి వెళ్ళాలని ఆ రోజు ఏమల్లా, ఆ రోజు మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసింది. అన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసాం, ఆ డబ్బులన్నీ అందించాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో ఈరోజు ధాన్యం ఈ జిల్లాలో దళారులు 2 రెట్లు కొన్నారు ప్రభుత్వం కంటే. అది ప్రత్యక్షంగా చూస్తూ ఏ విధంగా అలాగ అబద్ధాలు చెప్తారు అనేది, అబద్ధాలు మరి వాళ్ళకే చేతనవుతాయి ఇలాగ ఉన్నది లెక్కనే. ఎందుకంటే ఇప్పుడు ఈ గత నెల రోజుల్లో ధాన్యం కొనుగోలు మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. విజయనగరం జిల్లాలో ప్రభుత్వం ఎంత ధాన్యం కొందో దానికి 2 రెట్లు దళారులు కొన్నారు. సో గతంలో ఏ రోజు కూడా దళారులు ఏమి కొనలేదు. గతంలో ఏ మిల్లుకి వెళ్ళాలి అనేది రైతు భరోసా కేంద్రంలో వే బిల్లు వస్తుంది. మనం రైతు భరోసా కేంద్రం రైతు ధాన్యం తీసుకుని వెళ్ళినప్పుడు ఫలానా మిల్లుకి వెళ్ళాలని వే బిల్లు వస్తుంది. అంతేగాని అది కంప్యూటర్ డిసైడ్ చేస్తుంది తప్పితే మేము ఎప్పుడు డిసైడ్ చేయలే. సో వాళ్ళకి నోటుకొచ్చిన అబద్ధాలు వాళ్ళు చెప్తూ ఉంటే ఇంతకంటే అసహ్యంగా ఏముంటుంది. ఈ జిల్లాలో అయితే ఎవరు నమ్మే ప్రసక్తే లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు కదా వాస్తవాలు. థ్యాంక్ యూ సార్. ఒకటే చెప్తున్నారు, చూసాం కదా, ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అయితే మాత్రం రైతులకైతే పెద్దపీట వేసాము, రైతులు అన్ని విధాలుగైతే మేమైతే ఆదుకున్నామని మనతో పాటు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ క్రమంలోనే ఈ ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా చెప్తున్నదంతా ఒక అబద్ధపు మాసపూరిత మాటలు నేనైతే మాత్రం చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.